నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. ఇవాళ పైలం పిల్లగా అన్న మూవీ టీంతో చిట్ చాట్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఆనంద్ గుర్రం డైరెక్షన్లో పావని హీరోయిన్గా, సాయి తేజ హీరోగా ఈ మూవీలో ఈ చిత్రాన్ని షూటింగ్ చేయడం జరిపింది. డబ్బింగ్ అన్ని పనులు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి గురించి మరిన్ని అప్డేట్స్తో ముచ్చటించడానికి వారి మధ్య మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టూడియోస్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీ పైలం పిల్లగా. ఆనంద్ డైరెక్టర్ గారు మీరు, ఇంకా పావని హీరోయిన్ అండ్ సాయి. మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉన్నారు. చూస్తేనేమో ఈ సినిమా ఖచ్చితంగా తెలంగాణ యాక్సెంట్కి సంబంధించిందని అంటున్నారు. మీ మొక్కలు ఎక్కడ కూడా ఆ తెలంగాణ ఆ లుక్స్ ఏం కనిపించట్లేదు. అంటే తెలంగాణ లుక్స్ తెలంగాణ వాళ్ళు సపరేట్ ఉండట్లేండి. అవును, అంటే కొంచెం ఏంటంటే రుబాబ్ అని చెప్పలేము, వాళ్ళకు ఉన్న కొన్ని లెవెల్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటది. అలా లేదు, చాలా సింపుల్ గా చాలా నార్మల్ గా ఉండదు. నేను మనం అందరం హైదరాబాద్ లో ఉన్నాము, మనం ఎందుకు వాళ్ళ కోసం అలా అంట. కాకపోతే ఏంటంటే పైలం పిల్లగా అన్నది ఫస్ట్ ఆనంద్ గారు మీరు చెప్పాలి. పైలం పిల్లగా అంటే చాలా మందికి తెలియదు. అంటే తెలుగు స్టేట్స్ లో ఒకటి తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్. ఈ 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలుగు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకి తెలియదు. అసలు పైలం పిల్లగా అన్నది ఏంటి అర్థం? పైలం పిల్లగా అంటే మన లాంగ్వేజ్లో, అంటే జనరల్ లాంగ్వేజ్లో అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే భద్రం కొడుకు, భద్రం బ్రదర్, జాగ్రత్త, ఇలాంటి మాటలు కూడా. బీ కేర్ఫుల్ బ్రో, ఇప్పుడున్న జనరేషన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఓకే, అసలు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎస్పెషల్లీ యూత్ అంటే 20-25 ఏజ్లో ఎలా ఉంటుంది అంటే అన్నీ సాధించాలని ఉంటుంది. అంటే చాలా, అంటే మన నేల విడిచి సాము చేస్తాం మనం. అంటే చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది, అంటే చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకి. ఆ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం, చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. మనకి చాలా ఏంటి అంటే కొన్ని చాలా రకాలుగా, ఇంకా బేసిక్గా ఏంటి అంటే ఒక ఉద్యోగం అంటే ఈజీ, అంటే ఏదో చదువుకొని ఉద్యోగం సంపాదించడం ఈజీ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను అనుకోండి, అలాగే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అంటే సొంతగా ఎదగాలనుకునే ఒక పర్సన్, ఒక యూత్ ఎలాంటి అడ్డంకులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న సిస్టంలో. ఎస్పెషల్లీ మనం ఒక బ్యూరోక్రసీ సిస్టమ్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ చేయాలి అనుకుంటే చాలా పర్మిషన్స్ కావాలి మనకి గవర్నమెంట్ నుండి. సో ఆ పర్మిషన్స్ అక్వైర్ చేసుకునే క్రమంలో, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే క్రమంలో ఎన్ని సమస్యలు వస్తాయి. ఎస్పెషల్లీ ఒక పల్లెటూరులో ఉన్న పర్సన్కి ఆ ఊళ్ళో నుండి కానీ, లేకపోతే ఆ బిజినెస్ రిలేటెడ్ బ్యూరోక్రసీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది. సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది అంటే బేసికల్గా ఏంటి అంటే హీరో క్యారెక్టరైజేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్ అండి అది. సో అందుకోసం ఏంటి అంటే పైలం పిల్లగా అని మీరు పెట్టారు. ఎస్, వెన్ ఇట్స్ కమ్ టు యూ పావని, అసలు ఎంత న్యాచురల్గా ఉన్నామంటే, మన తమిళ సినిమాలో చాలా మంది డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. తమిళ సినిమాలో మేకప్ చాలా తక్కువగా ఉంటుంది, ఎంత అమేజింగ్గా ఉంటారంటే వాళ్ళే పాపులర్ అవుతారు. ఎంత న్యాచురల్గా ఉన్నామంటే సేమ్ ఇప్పుడు ఏదో ఎస్ ట్రూ, న్యాచురల్ బ్యూటీ టూ, మనం అది ఒప్పుకోవాలి. సో హీరో తక్కువేం కాదు, కానీ నేను ఏంటంటే ఆడవాళ్ళం కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఎంత న్యాచురల్గా ఉన్నావు, ఇంకా నీకు మేకప్ కూడా చాలా తక్కువే పడి ఉంటుంది ఆ టైంలో, రైట్? సో చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా, అసలు నువ్వు చేసే ప్రతి ఒక్క మూమెంట్ కానీ చాలా అమేజింగ్గా ఉన్నాయి. సో ఈ సినిమాకి డైరెక్టర్ నిన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, నువ్వు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో
థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ జమీమా గారు. డైరెక్టర్ గారు యాక్చువల్లీ నన్ను అప్రోచ్ అయ్యారు, లాస్ట్ మినిట్లో అప్రోచ్ అయ్యారు. ఐ థింక్ నేనే లాస్ట్ అనుకుంటా, మూవీ టీమ్ మొత్తం ఫైనల్ అయిపోయారు ముందే. నాది కొంచెం ఆలోచించారు డైరెక్టర్ సార్. సో షూటింగ్కి 2 రోజుల ముందు మేము కలిసాము, స్టోరీ నెరేట్ చేశారు. ఐ థింక్ నేను అప్పటికి పరేషాన్ అనే సినిమా షూట్ ఫినిష్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉండింది. సో ఆ టీం ద్వారా సార్కి తెలుసు అనుకుంటా నా వర్క్. సో సార్ అప్రోచ్ అయినప్పుడు నాకు స్టోరీ బాగా నచ్చి, క్యారెక్టర్ కూడా బాగా రిలేటబుల్ గా అనిపించి ఓకే చేయడం జరిగింది. అంటే డైరెక్టర్ ఆనంద్ గారే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అవును, ఆనంద్ గారు. సో ఖచ్చితంగా ఏ స్టోరీకైనా, ఎంత సక్సెస్ఫుల్ మూవీకైనా, హీరో క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉన్నా, ఎలా ఉన్నా సరే, హీరోయినే ఆ స్టోరీ మొత్తానికి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి వాళ్ళు నిన్న అప్రోచ్ అయ్యారంటే ఖచ్చితంగా యూ వర్త్ ఇట్. థ్యాంక్ యూ. సో ఈ స్టోరీలో బ్యూటీతో అట్రాక్షన్ ఉంటుంది, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు న్యాచురల్ బ్యూటీతో అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ సినిమా స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది. సో క్యారెక్టరైజేషన్ లో కూడా చాలా కీ రోల్ ఇన్ ది స్టోరీ. ఇప్పుడు ట్రైలర్ చూస్తే నాకు అర్థం చాలా యూనిక్ గా ఉంది. మామూలుగా హీరో ఎక్కడైనా ప్రపోజ్ చేయగానే ఆనంద్ గారు మీ డైరెక్షన్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయంటే కొంచెం చాలా వెరైటీగా ఉందన్నమాట. అన్నిట్లాగే కామన్ స్టోరీస్ కాకుండా కొంచెం యూనిక్ గా దీన్ని చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసినంతసేపు కూడా నాకు అసలు ఎక్కడ కూడా కళ్ళు తిప్పుకోవాలని కూడా అనిపించలేదు. అంటే కామన్ స్టోరీలాగా వెళ్ళిపోతూ ఉన్నా మనం అట్లీస్ట్ ఎలా ఉంటుంది హీరోయిన్ అని మనం కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి అది చూస్తాం. యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ రోల్ ఏంటి అంటే హీరోని యాక్చువల్గా హీరో పాత్ని డిసైడ్ చేసే స్టోరీ క్యారెక్టర్, హీరో పాత్ని డిసైడ్ చేసే క్యారెక్టర్ యాక్చువల్గా. సో అందుకే ఇక్కడ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ సినిమాలో హీరోయిన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవుతుంది. సినిమా అంతా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినా కూడా ఏంటి అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎలివేట్ అవుతుంది. సో బాగా సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ చాలా బాగుంది, అట్ ద సేమ్ టైం హీరో దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే నాకు కొంచెం గ్లిమ్స్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉన్నారు మీరు. అంటే ఎవరికెవరు తక్కువేం లేరు, అందరూ లెవెల్స్ బాగానే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ సినిమా మొత్తాన్ని లాగించారు. హీరో దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ కొంచెం క్యారెక్టర్ తగ్గట్టున్నారు, ఇక్కడ చూస్తే చాలా స్టైలిష్గా పాష్గా చాలా బాగున్నారు. సో మీ దాంట్లో వచ్చేసరికి ఇలాంటి టైటిల్ స్టోరీస్ పెట్టుకున్నప్పుడు అంటే మీరు బేసిక్గా పైలం పిల్లగా అన్నది ఇక్కడే తెలంగాణ, హైదరాబాద్. సో లోకలే మీరు? లోకల్ పక్క కరీంనగర్, యాక్చువల్లీ మాది కూడా కరీంనగర్. సో ఆడిషన్స్ కరీంనగర్ లో పెట్టారా? లేదండి, ఇక్కడే పెట్టారు. ఓకే. సో మీకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్? చాలా బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుండి మూవీస్. చిన్నప్పటి నుండి అంటే మీరు ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2018 లో పెట్టినా అండి, మజ్లీ అనే మూవీ, నాగచైతన్య. అందులో ఒక నార్త్ ఇండియన్ క్యారెక్టర్ చేసిన. ఖచ్చితంగా మీరు నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు. నేను అదే అనుకున్నాను, అంటే డబ్బు ఏమన్నా చెప్పించారేమో ఒకవేళ హీరోకి చూడడానికి నార్త్ ఇండియన్ లా. అంటే ఈ హెయిర్ కట్ ఇంకా బియర్డ్ లో అట్లున్నా, మళ్ళీ గడ్డం పెంచుకొని హెయిర్ పెంచుకుంటే మళ్ళీ మన తెలంగాణ అయిపోతారు. సో 2018 దాని తర్వాత పిల్లగాడు ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అది చాలా బాగా హిట్ అయింది. అది కూడా మొత్తం హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఇదే ఉంటది. సో అట్లా ఇంకా చాలా మూవీస్ చేసి ఇంకా లాస్ట్ కి పైలం పిల్లగా ఇప్పుడు September 20 రోజు థియేటర్స్ కి వస్తుంది. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ హ్యాండ్సమ్ లుక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ మీ పర్సనాలిటీ, మీరు మీ డైలాగ్ డెలివరీ కూడా ఎంత స్పాంటేనియస్ గా, ఎంత పంచ్ పడేటట్టుగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం నేను చూసిన ఆ ట్రైలర్లో ఏదైతే ఉందో విజువల్స్ కొన్ని చూసినప్పుడు అసలు ఈ లుక్స్కి ఆ లుక్స్కి అసలు అమాయకంగా వాళ్ళు మిమ్మల్ని, అంటే మీరు అంత కష్టపడి వాళ్ళ కోసం ఏదో ఒకటి గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే కొన్ని అటెంప్ట్స్కి మీరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇది కామెడీ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి కామెడీ, ఎమోషనల్, అన్ని రకాలు ఉన్నాయి. నవరసాలు బాగా పండించారు. సో మిమ్మల్ని డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు ఈ మూవీ? అంటే యాక్చువల్లీ ఆనంద్ అన్న స్క్రిప్ట్ రాసుకుండు, సో తెలంగాణ యాక్సెంట్ లో వస్తుంది స్క్రిప్ట్ రాసుకుంటూ. సో ఆనంద్ అన్న స్క్రిప్ట్ రాసుకుండు అనమాట తెలంగాణ యాక్సెంట్ లో. అంటే ఆప్షన్స్ ఎత్తుకుతున్నాడు, ఎవరు సెట్ అవుతారు అంటే మా సినిమాలనే ఒక నా ఫ్రెండ్ క్యారెక్టర్ ట్రైలర్లో చూసాను కదా, నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అబ్బాయి చేసిండు, ప్రణవ్ సోను అని. సో ఆయనకి ఏంది, ఎక్కడో సమ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండి పైన వెళ్తుంటే పక్కన కార్లో నా పాట ప్లే చేస్తారు అంట.
ఆహాహా. కదే మలుపు కోరిని అని పిల్ల పిల్లగాడు సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అవునవును. సో అది వినేసరికి అరే మనోడు ఉన్నాడు కదా అని చెప్పి సడన్గా ఇట్లా స్ట్రైక్ అయింది. తెలంగాణ స్లాంగ్ మనోడు ఉన్నాడు కదా అని చెప్పి ఇమీడియట్ గా నాకు కాల్ చేసి ఎవరినో ఎత్తుకోవడం ఎందుకు, మనోడే ఉన్నాడు కదా అని చెప్పి. సో అట్లా స్ట్రైక్ అయ్యి నాకు కాల్ చేసి దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళినాం. నాకు చాలా బాగా అనిపించింది స్క్రిప్ట్. సో ఇద్దరికి ఒకరినొకరు కనెక్ట్ అయినాం బేసిక్ గా. హే మీది కరీంనగర్ అంటే హే మాది కరీంనగర్, మీది తినాలి మాది తినాలి అన్నట్టు. సో అట్లా కనెక్ట్ అయిపోయి ఇంకా షూట్ స్టార్ట్ చేసాం. చాలా బాగా వచ్చింది మూవీ కూడా. మీ అందరికి ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా మా ట్రైలర్ చూస్తున్నప్పుడే అర్థమైపోయింది సినిమా జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే బలగం సినిమా కూడా ఎంత మంచి హిట్ అయిందో మనం అంతా చూసాము. దానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఇంకా వస్తానే ఉంటాయంట కూడా. సో సేమ్ మన సినిమా కూడా, ఈ పైలం పిల్లగా అన్న సినిమా కూడా అలాగే మంచి మంచి అవార్డ్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో షో కదా అని చెప్పేస్తున్నది కాదు, నేను నిజంగానే చెప్తున్నాను. డైరెక్టర్ చాలా ఇన్నోసెంట్, మంచి స్క్రిప్ట్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం న్యాచురల్ బ్యూటీ, ఎట్ ద సేమ్ టైం ద హ్యాండ్సమ్. Thank you. So I'm not flirting with you. Thank you. It's okay, you can. Thank you. So చాలా ఇప్పుడు మీరు ఇంకా చేస్తున్న మూవీస్ ఇంకేమేమి ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు September 10th కి ఒక వెబ్ సిరీస్ వస్తుందండి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొనిదెలగా బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్ అది వస్తుంది. ఒక 2-3 months లో ఇంకొక వెబ్ సిరీస్ వస్తుంది, ఆజాది 501 అని చెప్పేసి. సో సెప్టెంబర్లో 2 రిలీజెస్ ఉన్నాయి, ఇది ఇంకా మన పైలం పిల్లగా, ఇవి 2 ఉన్నాయి. కానీ పైలం పిల్లగా అన్న దాంట్లో మాత్రం మీ లుక్ అయితే చాలా అమేజింగ్ గా ఉంది. మీ క్యారెక్టర్ డిజైన్ చేయడం డైరెక్టర్ అసలు ఎంత దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా అర్థమైంది. ఎందుకంటే ఒక మనిషి బాగుండడమే కాదు, హీరోగా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న కాంపిటేటివ్ జనరేషన్ కి తగ్గట్టుగా లుక్స్, ఎట్ ద సేమ్ టైం యాక్టింగ్, ఎట్ ద సేమ్ టైం వాయిస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు మీకు అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి పెద్ద మూవీకి మనం ఇలా వచ్చి ఇలా షో చేస్తున్నాం. సో ఇట్స్ అమేజింగ్. నేనైతే ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే పడుతుందని అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాం అండి, చాలా కష్టపడ్డాం ఎండాకాలంలో. చాలా అంటే కష్టపడుకుంటూ తీస్తాం సినిమా. సో మేము ఎంతైతే కష్టపడ్డామో అంత రిజల్ట్ వస్తే చాలు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రతి కష్టం వెనుక అదే పెద్ద విజయం వెనుక కష్టం ఉంటది ఖచ్చితంగా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి డైరెక్టర్ కి ఎంత కోఆపరేట్ చేశారో ఖచ్చితంగా మీకు రిజల్ట్ కూడా అంతే ఇదిగా వస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటే కాదు, డైరెక్టర్ గారికి బాగా తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట్ల కూడా తెలంగాణ యాక్సెంట్ ని చాలా తొందరగా అడాప్ట్ చేసుకుంటారు. ఆ మూవీ పాటలు పాడుకోవడం కానీ, లేదంటే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ వస్తున్నాయి, దాన్ని వాళ్ళు ఏమన్నా ఫంక్షన్స్, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి నడుస్తుంది, తర్వాత దసరా, ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ, బారాత్ కానీ, అలాంటి దాంట్లో కూడా తెలంగాణది బాగా ఇచ్చేసారు. దానికి ఎగ్జాంపుల్ బలగాం కానీ, డీజే టిల్లు కానీ, ఇవన్నీ తెలంగాణ యాక్సెంట్ లో ఉన్నాయి కదా, చాలా బాగా అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయం అనేది మీకు అవలీలగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా డైరెక్టర్ గారు, ఈ సినిమా మొత్తం మీరు ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఈ మ్యూజిక్ కోసం మాట్లాడుకోవాలి. వీళ్ళది క్యారెక్టర్ సెట్ అయిపోయింది, హ్యాపీగా పని చేసుకున్నారు. ఇంకా మ్యూజిక్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ని ఫస్ట్ ఎవరు అనుకున్నారు? యాక్చువల్గా ఈ సినిమాకి యశ్వంత్ నాగ్. అవును. సో యశ్వంత్ నేను ఆల్మోస్ట్ 15 years నుండి జర్నీ చేస్తున్నాను కలిసి. ఎందుకంటే మేము చాలా మీకు ఇంతకుముందు హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ అనేది యాడ్ ప్రొడక్షన్ కంపెనీ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మూవీ. ఈ హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఇది మా ఫస్ట్ మూవీ. ఈ హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్లో పైన మేము ఆల్మోస్ట్ 150+ యాడ్స్ చేసాం. 150+. సో చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత నాగార్జున గారు, వీళ్ళందరికీ యాడ్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీరు చేసినవన్నీ ఇప్పటివరకు. ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారితో వరుసగా 3 యాడ్స్ చేసాం ఇప్పటికి. సో బాలయ్య బాబు గారి ఫస్ట్ యాడ్ మా ప్రొడక్షన్ హౌస్ నుండి, ప్లస్ నేను డైరెక్షన్ చేశాను. అది బాలయ్య బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే బాలయ్య బాబు గారి లైఫ్లో ఫస్ట్ యాడ్ నాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. సో ఆయన మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సో యశ్వంత్ నాది ఏంటి అంటే మేము రేడియో మిర్చిలో వర్క్ చేసినప్పటి నుండి మేము కలిసి జర్నీ చేస్తున్నాం. సో తను నాకు ఇద్దరం కలిసి చాలా వర్క్ చేసాం, చాలా సాంగ్స్ చేసాం. ఊరెళ్ళిపోతామా సాంగ్ కానీ, కంచెలేని దేశం కానీ, చౌరస్తా బ్యాండ్ నుండి.
సో మాకు ఆ అసోసియేషన్ ఉంది కాబట్టి నేను వేరే ఎవరి గురించి ఆలోచించలేదండి. నేను సెకండ్ ఆప్షన్ అన్నదే లేదు మీ అసలు దాంట్లో. అసలు ఎప్పటికైనా అంతే. ఏంటంటే నాకు ఏ మ్యూజిక్ కావాలనుకున్నా నేను వేరే ఇది అసలు మ్యూజిక్ గురించి నేను వేరే థాట్ కూడా నాకు ఉండదు, ఓన్లీ యశ్వంత్. యశ్వంత్ సో అలా యశ్వంత్ ఫస్ట్ నుండి మేము ఈ సినిమా ఆల్మోస్ట్ మేము స్క్రిప్ట్ దగ్గర నుండే మేము మ్యూజిక్ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. ఎప్పుడైతే ఐడియా దగ్గర నుండే మ్యూజిక్ కూడా మేము అప్పుడే మేము ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఎలాంటి పాటలు కావాలి అనేది సో మేమిద్దరం అది అనుకొని ఆ తర్వాత పాటలు డిజైన్ చేసేసుకొని ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటి అంటే ఏ పాట ట్యూన్కి లిరిక్స్ రాయలేదండి, ప్రతి పాటకి లిరిక్స్కి ట్యూన్ చేసాం. సో అంటే సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి సో సాహిత్యానికి తగ్గ ట్యూన్స్ అద్భుతంగా డిజైన్ చేశాడు యశ్వంత్. ఒకటి రెండు అది మనకి ట్రైలర్ లో కట్ అయ్యి చూపించి చాలా amazing గా ఇప్పుడు మనకి ఆల్రెడీ పాటలు రిలీజ్ అయిపోయాయి, అన్ని పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. ఒకటి చిత్ర గారు పాడారు, ఒకటి రామేరియాల పాడాడు. సో అన్ని సాంగ్స్కి శ్రావణ భార్గవి పాడింది. సో అన్ని సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్కి. ఓకే. ఆల్బమ్ యాక్చువల్గా ఏంటంటే పైలం పిల్లగాకి బిగ్గెస్ట్ అసెట్ మ్యూజిక్. ఎస్, అది అర్థం అవుతుంది దాంట్లో. ఎందుకంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి తగ్గట్టు అక్కడ రిథమెటిక్ గా పడాలని అంటే మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫెక్ట్ గా కాన్షియస్ లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కూడా అద్భుతంగా ఉందండి. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ సూపర్. మీకు సినిమా మొత్తం ఏంటి అంటే ఒక ఆ ఫన్ రైడింగ్ ప్లస్ ఒక ఎమోషనల్ రైడింగ్ ఏదైనా కూడా మీకు అది పర్ఫెక్ట్గా మ్యూజిక్ బ్యాలెన్స్ బ్లెండ్ అయ్యి. సో యశ్వంత్కి ఏంటంటే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మీద చాలా వర్క్ చేశాడు, చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఇప్పుడు యశ్వంత్ గారు మీరు ఆల్రెడీ 150 అబౌవ్ యాడ్స్ చేస్తున్నామని చెప్పన్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి బాలయ్య బాబు వరకు అందరితో పాటు కలిసి వర్క్ చేశానని అంటున్నారు కదా. ఆ అడ్వర్టైజ్మెంట్స్ కి కూడా యశ్వంత్ నాగ్ గారు వర్క్ చేశారా? యశ్వంత్ గారు. సో అందుకనే మీకు ఆ జర్నీ అలాగే ఇప్పుడు ఎంత మంచి ఫ్రెండ్స్ కైనా మధ్యలో క్లాషెస్ వస్తాయి కదండి, ఎప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ రాలేదు? మాకు అలాంటిది అసలు లేదు. అండర్స్టాండింగ్ లేదు. అంటే ఇప్పుడు మన బ్యానర్ మీద వచ్చే ఫస్ట్ మూవీ కదా ఇది? అవును, ఫస్ట్. అంటే ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే ప్రాజెక్ట్స్ చేశారు, ఇప్పుడు ఇది సినిమా వరకు వచ్చింది. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయా? ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ స్క్రిప్ట్స్ కూడా రెడీ ఉన్నాయి. సో ఈ సినిమా రిలీజ్ కాగానే నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక మూవీ ఉంటుంది, మళ్ళీ ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇలా జరుగుతున్న ఈ జర్నీలో ఇంకేమన్నా భారీ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నారు? అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఒక సెగ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు మూవీస్లోకి వచ్చారు. ఇంకేమన్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇది సినిమా ఇండస్ట్రీ సినిమాలో ఫస్ట్ స్టెప్. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మా పైలం పిల్లగా సినిమాలో హీరో లాగానే మాకు కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో మేము కూడా ఏంటి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో ఒక మూవీ ఉంటుందండి. డెఫినెట్గా ఏంటంటే కొంచెం పెద్ద స్కేల్లో వెళ్తాం, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ స్కేల్ బడ్జెట్ని పెంచుకుంటూ. ఓకే. సో ఇంకా భారీ బడ్జెట్తో ఒక మంచి మూవీ అయితే ప్లాన్ చేసే ఉద్దేశం డెఫినెట్గా డౌన్ ద లైన్ 5 years లో కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనకి కెరియర్ గ్రోత్ అవసరం. ఇంకా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి హీరో హీరోయిన్ గా ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా బయట చెప్పుకోవడానికి ఉంటుంది, సార్తో ఒకప్పుడు మేము ఇలా వర్క్ చేసాము అని చెప్పి. ఇంకా మీ హిస్టరీ కోసము మాట్లాడుకునేటప్పుడు కూడా వీళ్ళందరు నేమ్స్ పడితే మీరు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు అన్నది కూడా పడుతూ ఉంటుంది. అప్పుడు చాలా ఆ మూమెంట్స్ వేరేగా ఉంటాయి. మీరు బాలయ్య బాబు గారితో యాడ్ చేసామన్నారు కదా, మొన్న 50 years ఒక జూబ్లీ అయింది కదా, వెళ్ళారు, అటెండ్ అయ్యారు? వెళ్ళారా? ఓకే. సో బాలయ్య బాబు గారితో ఎలా ఉంటుంది వర్క్ మీకు? అది ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు అండి. ఎందుకంటే బాలయ్య బాబు గారు నేను ఫస్ట్ యాడ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు నేను చాలా భయపడుకుంటూ వెళ్ళాను. ఏంటి అంటే అసలు స్క్రిప్ట్ వింటారా వినరా అసలు ఏంటి అనగానే వితిన్ 2 minutes చాలా ఫ్రెండ్ అయిపోయాడు. ఆ టైప్ అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాడు. అసలు తను ముందుంటే ఒక సింహం. సో అలాంటిది ఏంటంటే నాకు చాలా స్క్రిప్ట్ వినగానే చాలా ఇంప్రెస్ అయిపోయారు. నేను యాక్చువల్గా నేను డైరెక్షన్ చేస్తా అంటే ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను, చేసేద్దామన్నారు.
సో అది 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 బాలయ్య బాబు గారి గొప్పతనం అండి అంతే. అంటే అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఆ భయాన్ని అలాగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉన్నారా లేదంటే లేదండి చెప్తున్నాను కదా, ఫస్ట్ 2 minutesలో అంతే. ఫస్ట్ 2 minutesలో అదంతా పోయింది. కలిసిన ఫస్ట్ 2 minutesలో చాలా బాగా అనిపించిందా? ఓకే. సో ఇప్పుడు పావని, మనం పైలం పిల్లగా ప్రాజెక్ట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్ ఇవన్నీ విన్న తర్వాత నీ క్యారెక్టర్ కోసం నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సో పైలం పిల్లగా అనే సినిమాలో నా క్యారెక్టర్ పేరు దేవి అండి. సో ఈ తన సాయి రోల్ ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్ ఉంటుంది రోల్. తనకి అంబానీ అవ్వాలి, ఎక్కడికో దుబాయ్ వెళ్ళాలి, కోట్లు సంపాదించాలి, అలాంటి కళలు. నాకు మా ఊర్లో ఉండాలి, మా అమ్మ నాన్నల దగ్గర ఉండాలి, వ్యవసాయం చేసుకోవాలి, బాధ్యతగా ఉండాలి, ఇలా ఉంటుంది తన క్యారెక్టర్. క్వైట్ ఆపోజిట్. బట్ నేను ఆ క్యారెక్టర్కి చాలా రిలేట్ అయ్యాను. అందుకని నాకు కొంచెం ఈజీ అయింది కంపారిటివ్లీ చెప్పాలంటే. కాకపోతే ఆ లాంగ్వేజ్ అదంతా ఆనంద్ గారి నుంచి కొంచెం హెల్ప్ తీసుకున్నాను. ఆ యాస కొంచెం ఆ డైలెక్ట్ పరంగా కొంచెం చిన్న చేంజెస్ ఉండడం వల్ల దానికి స్పెషల్గా ప్రిపేర్ అయ్యి చేశాను. ఓకే. ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళు అన్నారు, ఆ అమ్మాయి ఏదైనా అవలీలుగా చేసేస్తుందండి అని అంటున్నారు. ఇప్పుడు ఏదో ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారంట కదా, పెద్ద ప్రాజెక్ట్ ఏదో, దాంట్లో ఇంకొక యాక్సెంట్. పుష్ప 2నా? పుష్ప ఇస్ ఇట్ పావని? సో మరి అది ఆ యాక్సెంట్ వేరుగా ఉంటుంది కదా. నాకెందుకు ముందు నుంచి తెలుగు భాషలో ఉన్న పట్టుంది, తెలుగు భాష మీద పట్టుంది. మా అమ్మగారు పర్టికులర్లీ చిన్నప్పటి నుంచి తెలుగు భాష చాలా జాగ్రత్తగా నేర్పించారు. ఆ తర్వాత డిఫరెంట్ డైలెక్ట్స్ ప్రాంతానికి తగ్గట్టు, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, గోదావరి కానీ, శ్రీకాకుళం, విజయనగరం, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉంటుంది కదా. సో నాకు బేసిక్లీ నేను ఎంజాయ్ చేస్తానంట అవి. తెలుగు అంటే చాలా ఇష్టం. రైటింగ్ కూడా చాలా బాగుండాలి. హ్యాండ్ రైటింగ్ ఈ మధ్య కొంచెం రాయట్లేదు, అంత టైపింగ్ అయిపోయింది కాబట్టి. ఇంతకు ముందు బాగానే ఉండేది. ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ కి మీకు ఎలా వచ్చాయి మార్క్స్? బాగా వచ్చింది. నేను స్కూల్లో టాపర్ యాక్చువల్లీ. కొంచెం ఏంటండి చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి సినిమాలో ఏంటండి చదువుకున్న వాళ్ళు సినిమాలు చేయొద్దా? మా అమ్మ నాన్నలు కూడా ఇలానే అన్నారు, ఇంత చదువుకున్న సినిమాలు ఎందుకు చేస్తుంది, చదువుకున్న వాళ్ళు కూడా సినిమాలు చేయాలి, అప్పుడే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. ఆనంద్ గారు లాంటి మంచి మంచి రైటర్లు వస్తారు. సో ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దేవి అండి. దేవి రోల్ కి మీరు ఖచ్చితంగా న్యాయం చేశారు డైరెక్టర్ గారు. ఈ పావనితో మీరు సినిమా చేస్తున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే ఇబ్బంది అస్సలు లేదండి, చాలా తొందరగా పట్టేసేది ఏదన్నా. తను ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది మినిట్లో. సో తన క్యారెక్టర్ ఈజీగా ఓన్ చేసేసుకుంటుంది. సో అసలు చాలా స్మూత్గా జరిగింది. ఈవెన్ సాయి తేజతో కూడా చాలా స్మూత్ గా. అబ్బాయిలు ఎక్కడైనా తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. నేను ఒప్పుకోవట్లేదు ఈ స్టేట్మెంట్. నిజంగానా? లేదండి, చాలా స్మూత్ గా, చాలా తొందరగా. మీకు ఎవరు ఇబ్బంది అయితే పెట్టలేదు? లేదండి, అసలు షూట్ లో అసలు ఇబ్బంది. 30 days మేము నాన్ స్టాప్ గా 30 days చేసేసాం. ఏం షూటింగ్ అంటేనే బాగా ఎక్కువ హ్యాపీగా ఉండేది అనుకుంటా మీకు. యాక్చువల్గా అది మాకు షూటింగ్ అనేది మాకు షూటింగ్ లాగా జరగలేదు, ఒక పిక్నిక్ లాగా జరిగింది. పిక్నిక్ లా జరిగింది. సో కానీ హాట్ సమ్మర్ లో చాలా ఆల్మోస్ట్ 45 degrees లో మాది మొత్తం అవుట్డోర్, ఎక్కువ అవుట్డోర్ ఉంది యాక్చువల్గా. అక్కడ కనబడుతుంది. సో ఆ అవుట్డోర్ లో ఏంటి అంటే 45 degrees లో వీళ్ళందరూ మాడిపోయారు. మిట్ట మధ్యాహ్నం ఉంటుందండి 2ంటికి షాట్ 45 degrees లో. సో ఇప్పుడు చెప్పడానికి ఈజీగా ఉండే కానీ ఆ టైంలో కొన్ని చోట్ల మీరు చాలా స్వెట్ అయిపోయి ఉన్నారు. అక్కడక్కడ అంటే వీళ్ళిద్దరికి ఏంటంటే చూడడానికి అంత మేకప్ అవసరం లేదు కాబట్టి నాకు తెలిసి మీకు మేకప్ ఖర్చు తగ్గే. యాక్చువల్లీ క్యారెక్టర్స్ అట్లా అంటారు, స్టోరీ అలాంటిది. సో మనకి ఏంటంటే ఎంత న్యాచురల్ గా ఉంటే అంత మంచిది, బెటర్ అని. సో సాయి, యాక్చువల్లీ మీరు చెప్పారు నార్త్ ఇండియా అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్లర్ట్ చేయట్లేదు. తెలుగు అబ్బాయి. తెలుగు అబ్బాయి. మీకు హిందీ వస్తుందా? వస్తుంది ఆబ్వియస్. హైదరాబాద్ లో పుట్టి పెరిగితే ఇంకా ఖచ్చితంగా హిందీ రావాల్సిందే కానీ. మనం బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, పాన్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తెలుగులో అడిగారు క్వశ్చన్, హిందీలోనే అడుగుతారు. అవును, హిందీలోనే అడుగుతారు. ఆ హిందీ అంటే ఇంకా చాలా కామన్ లాంగ్వేజ్. ఈ తెలుగు తక్కువ, ఉర్దూ అండ్ హిందీ మిక్స్డ్. అవును. సో మీరు షూటింగ్ చేసినంతసేపు ఇక్కడ తెలంగాణ చుట్టుపక్కలనే షూటింగ్ అయినట్టుంది కదా? మొత్తం కరీంనగర్ అండి. కరీంనగర్ ఈ షూటింగ్ కూడా మీరు కరీంనగర్ లో పెట్టారా? ఎందుకంటే
ఆ లొకేషన్స్ చుట్టూ అలాంటివి villages. పర్ఫెక్ట్ గా అక్కడ మాకు దొరికాయి కాబట్టి ఈజీగా. కరీంనగర్ చుట్టుపక్కల విలేజెస్ లో. సో అంటే మీకు మామూలుగా అవన్నీ తెలిసే ఉంటాయి కదా, బాండ్ తెలిసే ఉంటాయి, అక్కడే ఈజీ బాండ్ అయిపోయింది. బాటప్. అవునవును. సో ఈ క్యారెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్క్రిప్ట్ డైరెక్టర్ గారు ఎలా అయితే రాసుకున్నారో మీరు కూడా అలాగే న్యాచురల్ గా అలా ఉండడం అండ్ Hmm. ప్రిపేర్ అయినా కొన్ని జెస్చర్స్ అంటే క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు అంటే, సో క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను ఇంతకుముందు ప్లే చేసిన వెబ్ సిరీస్ కానీ ఆర్ వేరే సినిమాస్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. యాస ఒకటే ఉంది తెలంగాణ, కానీ కొంచెం జెస్చర్స్ అండ్ క్యారెక్టర్ని బాగా ఎక్కించుకోవాలి కదా. సో తేజ చేసింది ఏంటంటే ఇంతకుముందు సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉండే తెలంగాణ అవి చేసిన. దిస్ ఇస్ కంప్లీట్ విలేజ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఎంజాయ్ చేసి ఉంటారు మామూలుగా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే మీకు ఎక్కువ మీరు అంటే కొంచెం పాష్ గా ఉన్నారు కాబట్టి. లేదా అట్లేం లేదు, చూడ్డానికే పాష్ అండి, లోపలంతా మాసే మళ్ళీ. సో మీకు విలేజ్ అంటే ఇప్పుడు మనకి ఏమన్నా వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది కొన్ని రోజులు, అక్కడికి వెళ్ళి డాన్స్ వేయడం, చిన్నప్పటి నుంచి అవన్నీ చేసుకుంటే ఇక్కడ దానికి వచ్చిన. సో కానీ చూడ్డానికి ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇల్లు ట్యాంక్ బండ్ దగ్గరే, ట్యాంక్ బండ్ పక్కనే మా ఇల్లు, ట్యాంక్ బండ్ పక్కన. ఇంకే మొత్తం నిమజ్జనాలన్నీ అక్కడే జరుగుతుంటాయి, పక్క అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మామూలుగా చూడ్డానికి ఎలా ఉన్నారంటే అసలు అంటే డస్ట్ అనేది కూడా తెలియదు. యాక్చువల్లీ సాయి దిస్ ఇస్ కాల్డ్ పార్టికల్. అంత సీన్ లేదు. డైలీ పొద్దున ఇరానీ కేఫ్ కి పోయి చాయ్ తాగే టైప్ నేను. సో అట్లా వస్తుంది బయటకు వస్తుంది, మాకు ఇదే కావాల్సింది. సో అట్లా చూడడానికి అట్లా ఉంటాయి కానీ లోపల అంతా లోకల్. ఓకే, అంతకు ముందంతా మీరు సిటీ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు, తర్వాత నార్త్ ఇండియన్ కాబట్టి మీకున్న స్క్రిప్ట్ ప్రకారం మీరు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కదా. పైలం పిల్లగా అనేది విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తో చేసిన మూవీ. దీనికోసం మీకు మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? అదే అండి, మన ఆనందన్న ఏదైతే నాకు చెప్పిండో అంటే బేసిక్గా ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యే ఒక 1 వీక్ బ్యాక్ మేము ఒక చిన్న వర్క్ షాప్ లాగా చేసినాం. సో అక్కడ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లుంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, సో అదంతా రిహార్సల్ చేసుకొని మంచి ప్రిపేర్ అయ్యే షూట్కి వెళ్ళాం. సో అక్కడ కూడా ఈజీ అయిపోయింది, 1-2 takes లో ఓకే అయిపోయింది. నాకనే కాదు అందరికి, యాక్చువల్లీ పావనికి డబ్బింగ్ తెలుస్తుంది, ఇంక చెప్పక్కర్లేదు. సో ఈజీగా అయిపోయింది. సో మీకు ఏం పెద్ద ఇబ్బంది ఏం పడలేదు, ఫాస్ట్ గా అయిపోయింది షూటింగ్. పావనితో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? కంఫర్టబుల్ గా కంఫర్టబుల్. షీస్ లుకింగ్ అట్ ఇప్పుడు చూసినా తెలుస్తుంది కదా, ఇప్పుడే ఒక రీల్ చేసినాం ఇక్కడ. మీరు రాలే, లోపల ఉండరు. ఓకే, అంటే బాగా మంచి దోస్తా అయిపోయిందా? నా ఫొటోస్ కూడా తీసింది, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసిన. వెరీ గుడ్, హి ఇస్ వెరీ స్వీట్ గాయ్ అనిపిస్తుంది, కానీ సర్టిఫికేట్ ఇస్తే అవును నిజం అనిపిస్తుంది. ఏం చెప్తాను నేను కూడా అదే చూస్తున్నా. అంటే ఎలా ఉంది? మంచి ఫ్రెండ్ అట్లే. అంటే మీరు మంచి మంచి సినిమాలు చేసి వచ్చారు, ఆమె కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే సినిమా పరంగా రోల్ పరంగా ఎంత వరకు చేయాలో అంతవరకు చేసి రిజర్వ్డ్ గా ఉంటారు. అలా ఏమన్నా ఉండి అలా ఏం లేదు, మేము కట్ తర్వాత కూడా బాగానే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కార్లో వచ్చినప్పుడు కూడా బాగానే మాట్లాడుకున్నాం, కార్లో అక్కడ కూర్చొని కూడా బాగానే మాట్లాడుకున్నాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరితో పావని ఇప్పుడు హీరో దగ్గరకు వచ్చేసరికి ఇంత మంచి హ్యాండ్సమ్ గాయ్ తో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? లేదు తర్వాత మీకు ఫ్యాన్స్ వచ్చి దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకున్న తర్వాత అప్పుడు అర్థం అవుతుంది నేను వేసింది బిస్కెట్ కాదు, ఇట్స్ ట్రూ. సరే పావని, ఎంత మంచి హ్యాండ్సమ్ గా అయితే వర్క్ చేయాలి. ఆర్ యు ష్యూర్? అంటే నేనేదో కాంప్లిమెంట్ ఇస్తున్నాను అని కాకుండా. లేదు మీరు చెప్తున్నది అంతా కరెక్ట్. ఎంత మంచి సాయి చెప్పని సాయి, టేక్ అ కాంప్లిమెంట్ ఫ్రమ్ మీ సాయి. ఫస్ట్ టైం ఇస్తుందండి, కరెక్ట్. నాకు కూడా ఫస్ట్ టైం ఇస్తుంది, నేను కూడా ఇంత. తేజ ఫస్ట్ టైం పవన్ చూడగానే నువ్వు ఏమనుకున్నావు చెప్పు. అది నేను అడుగుతాను యాక్చువల్లీ టాపిక్. చెప్పవా నేను కూడా వింటా. హీరోయిన్ వచ్చింది అనుకున్నామండి. అబద్ధం కదా, ఏమన్నావు? హీరోయిన్ వచ్చింది అని అనుకున్నాను. ఇంకేముంటది అన్న? కాదు కాదు, ఏదో ఇంకేదో ఉండుంటుంది. నార్మల్ హీరోయిన్, అచ్చా హీరోయిన్ ఓకే వచ్చింది అని అంతే, అంతకు మించి ఏముంటదండి అంతే. దాని తర్వాత వర్క్ చేసేటప్పుడు తర్వాత మాట్లాడు సార్, మీరు చెప్పండి సార్, పర్లేదు. దాని తర్వాత వర్క్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ అయినాం యాక్చువల్లీ. నార్మల్ హీరోయిన్ వచ్చింది హాయ్ హాయ్ బాయ్ అంతే, అంతకు మించి ఏముంటది. వర్క్ చేస్తూ దాని తర్వాత మంచి ఫ్రెండ్స్ లెక్క. ఓకే పావని, మీరు వచ్చి ఎక్కడ మీ బాండ్ అండ్ బాటర్
వైజాగ్ వైజాగ్ కదా, ఈయన వచ్చి పక్కా తెలంగాణ గాయ. చూసినప్పుడు ఎలా అనిపించింది తెలంగాణ యాక్సెంట్ అది ఇది? నాకు ఇంతకు ముందు చేసిన సినిమా తెలంగాణ యాక్సెంట్ నేర్చుకుని చేశాను. నాకు మంచిగా అనిపిస్తుంది తెలంగాణలో మాట్లాడడం. ఇట్స్ యాక్చువల్లీ స్వీట్ లాంగ్వేజ్. సో చాలా దగ్గర చేసుకున్నట్టు మాట్లాడతారు అందరినీ. ఇంతకు ముందు నాకు అది తెలిసేది కాదు, కొంచెం ఏం డిఫరెంట్ గా అనిపించేది. మీరు అన్నట్టు అలానే అనిపించేది. తర్వాత నాకు అర్థమైంది సో మచ్ స్వీట్నెస్ ఇన్ దట్. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కల్చర్ ఇంటరాక్షన్ లోనే మన అనుకుని అడాప్ట్ చేసుకుంటారు చాలా తొందరగా. మన అది కాదు బిడ్డ ఇట్లా ఉండాలి అది అని చెప్పంటారు. అవునవును. సో మంచిగా అనిపించింది. ఇట్స్ యాక్చువల్లీ ఈజీ ఫర్ మీ టు వర్క్ ఇన్ తెలంగాణ మూవీస్ నౌ. అలవాటు అయిపోయింది. ఓకే సాయి, తను ఫ్రమ్ వైజాగ్ కదా. సో వైజాగ్ నుండి వచ్చింది కదా, తను మాట్లాడేటప్పుడు మీకు ఏమన్నా కొంచెం కొత్తగా అనిపించేదా? అంటే నార్మల్ రెగ్యులర్ హైదరాబాదీ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుండే. అంత ప్యూర్ గా పవని ఎప్పుడు అంటే మీరు పర్టికులర్గా సెట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తను నాన్ తెలంగాణ అని ఎవరు అనుకోరు. నాకు చెప్పేదాకా తెలియదు వైజాగ్ అని. నేను కూడా అదే మంచిర్యాల ఏమో అనుకున్నా. మీరు ఒకలాగా మాట్లాడితే ఆ మాట పట్టేస్తాను నేను వెంటనే. సో వాళ్ళకి తగ్గట్టు మాట్లాడాను. మాట్లాడతా. ఇప్పుడు పుష్ప 2 ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి అది కంప్లీట్ డిఫరెంట్ స్లాంగ్ అది. అలాగే ఇంకా మాట్లాడతారు. చిత్తూరు. అవును. ఒక డైలాగ్ చెప్పచ్చు కదా. అమ్మ ఆశ దోశ అప్పుడు అంటే నాకు చెప్తున్నారా? చెప్పేస్తానా? ఓకే. డైలాగా మా ఎవరిదమ్మా కారు అమ్మా. ఓకే, ఇప్పుడు పైలం పిల్లగా నుండి ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్. నాకు ఒక డైలాగ్ ఒకటి మీరు రాస్తుంది ఏదో ఒకటి ఉందండి, నేను నవ్వుకున్నాను అని చూసి. సంథింగ్ ఏదో జోక్ ఒకటి కాదు, మసరా నూరేదా సంథింగ్ ఏదో ఒకటి చెప్పండి మంచి డైలాగ్. ఒకటి రెండు చెప్పండి. ఒకటి కామెడీ, ఇంకొకటి ఏదన్నా ఎమోషనల్ గా ఏదన్నా. సరే, నేను మీకు అదేంది అమ్మాని తెలుసా మీకు అని అంట. మీకు తెలుసు అన్న. తెలుసు కదా మీకు? తెలుసు. అదే చెప్పు. అంతే కదా? అట్లా కాదు, అది అదే అమ్మాని తెలుసు అంటే తర్వాత మీరు తెలుసు అనండి. ఓకేనా? అమ్మాని తెలుసా మీకు? తెలుసు. అక్కడ ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మాని తెలుసు. ఈ పక్కూర్లో ఉన్న శివగారు తెలియదా? జీకేలా చాలా వీక్ నువ్వు. ఇదే డైలాగ్. కానీ మీది కొంచెం జీకేలో నువ్వు వీక్ అన్నది కొంచెం ఇలా చూస్తుంటే మనకి సిద్ధు జొన్నల్ గడ్డ గుర్తొస్తున్నాడు. డీజేటీలు 2 కన్నా ముందే షూట్ చేసామండి మేము. అవును చేశారు, బట్ మీరు కొంచెం మాట్లాడుతుంటే మాటలు అలా కలుస్తున్నాయి. తెలంగాణ స్లాంగ్ అందరిది ఒకటేలా ఉంటుంది అని కాదు. సౌండింగ్, ల్యాండింగ్, వాయిస్ బేస్ ఉంది కదా మీ దాంట్లో. సో అందుకని అట్లా అనిపిస్తుంది. చాలా డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది. అంటే డైరెక్టర్ గారు ఏ విధంగా అయితే మిమ్మల్ని ఏమంటారు ప్రిపేర్ చేశారో దానికి తగ్గట్టు చేశారు, లేదా అంతకంటే హార్డ్ వర్క్ చేశారని కూడా చెప్పొచ్చు. బేబీ ఏమంటారు? యాక్చువల్గా వీళ్ళిద్దరు నేచురల్ యాక్టర్స్ అండి. అవును, అంటే బేసిక్ గా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పట్టేస్తారు. అది వాళ్ళకున్న మెయిన్ అడ్వాంటేజ్. అందుకోసమే మేము షూట్ కూడా ఈవెన్ 30 days లో మేము చేయగలిగాం. యాక్చువల్గా మాది ఏంటంటే చాలా ఆల్మోస్ట్ మేము ఒక్కో రోజు మేము రోజుకు 4-5 సీన్లు కూడా ఫినిష్ చేసాం. సో అంత షార్ట్ టైంలో ఆల్మోస్ట్ 120 సీన్స్ ఉంటాయి ఇందులో సినిమాలో. సో అట్లా అన్ని సీన్స్ మేము 30 days లో చేయడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ కోఆపరేషన్ లేకపోతే చేయలేము. అంటే వీళ్ళంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేసి ఫాస్ట్గా అంటే ఏమాత్రం ఏంటి అంటే క్వాలిటీ తగ్గకుండా వాళ్ళ 100% పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది అందులో ఏంటి అంటే వీళ్ళు టాలెంటెడ్ కాకపోతే అది ఇంపాసిబుల్. అంత ఫాస్ట్గా చేయడం ఇంపాసిబుల్. ఇంకొకటి ఏంటంటే మా సినిమాలో అందరూ అంటే మిగతా ఆర్టిస్టులు మనకి ఏంటంటే డబ్బింగ్ జానకి గారు చేశారు. మెయిన్ అందులో బామ్మ క్యారెక్టర్ చేశారు డబ్బింగ్ జానకి గారు. తను ఆ ఏజ్లో మా అందరికన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా వర్క్ చేశారు. డబ్బింగ్ జానకి గారి రోల్ సూపర్బ్ రోల్ అండి. అంటే సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్. సో హీరోకి నానమ్మ క్యారెక్టర్. సో చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టర్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చినట్టుంది. అవునవును ఈ సినిమాలో. సో ఆ క్యారెక్టర్కి మేము చాలా అనుకున్నామండి. అంటే చాలామంది ఎవరు బాగుంటారు. లక్కీగా ఏంటంటే డబ్బింగ్ జానకి గారు దానికి మేము ఏదైతే అనుకున్నామో దానికి 200% ఇచ్చారు. సో తన సీనియర్ మోస్ట్. యాక్చువల్గా ఏంటంటే
తన ఎనర్జీ అసలు మేము అందరం షాక్ అయింది ఏంటంటే, మేము హాట్ సమ్మర్లో అంత ఆ ఏజ్లో తను మాకన్నా ఎనర్జెటిక్గా ఉన్నారు. అంటే మేము అలసిపోయినా కూడా తను చాలా ఎనర్జెటిక్గా, అంటే ఈవెన్ మేము నైట్ 9-10 వరకు చేసినా కూడా ఆవిడ ఓపిక్గా వర్క్ చేశారు. సో అది సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అది ఆవిడతో వర్క్ చేయడం అయితే సూపర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆవిడ డబ్బింగ్ జానకి గారు అంటే ఇప్పుడు కాదు, మనం పుట్టక ముందు నటిస్తున్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా ఏజ్ కూడా కాదు మనం. సో ఆవిడ ఇచ్చిన కోఆపరేషన్ మాత్రం అద్భుతం. ఆవిడ ఈ సినిమాలో ఆవిడ చాలా గుర్తుండిపోతారు. ఆవిడ క్యారెక్టర్ అల్టిమేట్ అది కనిపించింది. ఈయన బండి మీద తీసుకొని వెళ్ళడమే కానీ పట్టుకొని కూర్చోవడం కూడా అసలు ఏమాత్రం బెదురు లేకుండా. నేను ఒక చిన్న ట్రైలర్ లో అయితే చూసాను, బండి మీద మీరు తీసుకొని వెళ్తున్న సైట్ విజిట్ కోసం అనుకుంటా. అందులో కూడా చాలా పద్ధతిగా, అసలు ఏమాత్రం ఇది లేకుండా. ఇంకా వీళ్ళందరితో పాటు ఏంటంటే మనకి చిత్రం సీన్ గారు ఉన్నారు. చిత్రం సీన్ గారిది కూడా మంచి రోల్ యాక్చువల్గా. తర్వాత మిర్చి కిరణ్, ఈ రోజుల్లో సాయి, వీళ్ళందరూ ఏంటంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరో ఫ్రెండ్ రోల్ ఉంటుంది, ప్రణవ్ సోమ్ క్యారెక్టర్, తను కూడా సూపర్ యాక్టింగ్, సూపర్. తన ఫస్ట్ మూవీ అయినా కూడా అసలు ఎక్కడ ఫస్ట్ మూవీ లాగా కనిపించదు. ఇంకా ఈ మూవీలో మేము 30 డేస్లో ఇన్ని సీన్స్ ఫినిష్ చేయడానికి ఇంకొక మెయిన్ క్యాండిడేట్ ఏంటంటే మా డిఓపి సందీప్ బద్దుల. సో తను ఇచ్చిన కోఆపరేషన్, తనిచ్చిన ఎఫర్ట్ మాత్రం అద్భుతం. ఎందుకంటే ఆ 30 డేస్లో ఇంత పెద్ద మూవీని అంటే ఇన్ని సీన్స్ ఉన్న మూవీని, అంటే మాకు సీన్స్ చాలా లొకేషన్స్ మారే సీన్స్ని, చాలా లొకేషన్స్ ఉంటాయి. సో ఆ చాలా లొకేషన్స్ మారే సీన్ని రోజుకి 4-5 సీన్స్ని చేయడం అనేది అది నాట్ ఎ జోక్. అది యాక్చువల్గా ఒక డిఓపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. కానీ తను 100% ఎఫర్ట్ పెట్టి దానికి చాలా కోఆపరేట్ చేశారు. సో మా క్రూ అంటే ఈవెన్ డిఓపి ప్లస్ మ్యూజిక్ ఆర్టిస్టులు ఎవ్రీబడి 100% ఎఫర్ట్ పెట్టిన సినిమా ఇది. అంటే ఎవరి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాలేదు? అసలు చాలా స్మూత్గా, చాలా ఎలాంటి అంటే అందరూ ఏంటంటే ఒక ప్యాషన్తో చేసాం సినిమా. అంటే ఎవరు ఈవెన్ పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుండి ఈవెన్ చిత్రం సీన్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. పెద్ద మామూలుగానే యాక్షన్ ఆయన పని ఆయన చేసుకొని చాలా బేసిక్ గా స్టోరీ బాగుండి సీన్స్ మంచిగా వచ్చి అరే కంటెంట్ బాగా వస్తుంది అని అనిపిస్తే యాక్టర్స్ కి ఇంకా కష్టపడి ఇంకా 200% ఇవ్వాలనిపిస్తుంది. సో అట్లా అందరం బాగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని చక్కగా ఉన్నారు. పావని, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న డబ్బింగ్ జానకి గారు అని కానీ, చిత్రం సేన్ గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇంత మందితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? మంచి ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్లీ డబ్బింగ్ జానకి గారితో నాకు సీన్ లేదు, తనకే ఉన్నాయి మోస్ట్లీ సీన్స్. తను చాలా ఒక మంచి గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్. ఆనంద్ గారు చెప్పినట్టు వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ ఫర్ దిస్ జనరేషన్ డబ్బింగ్ జానకి గారి రోల్. చిత్రం శ్రీను గారితో నాకు ఐ థింక్ 1-2 సీన్లు ఉన్నాయి అంతే. బట్ ఇట్ వాజ్ రియలీ, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు మన పని ఇంకా ఈజీ అవుతుంది. సో ఐ థింక్ దట్ వే వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీగా అయిపోయింది. సీన్స్ అన్ని చాలా తొందరగా అయిపోయింది. సో చాలా విషయాలు నేర్చుకోవడానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళు ఇంత మంచి, మనం చిన్నప్పటి నుండి చూస్తూనే పెరిగి వాళ్ళు కామెడీ చేసినా ఏం చేసినా సరే ఇంట్రెస్టింగ్ గా మనం చూసేవాళ్ళం అప్పుడు టీవీలో. వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళు మీతో ఎలా మింగిల్ అయ్యేవాళ్ళు? వాళ్ళకి యాక్చువల్లీ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమో వాళ్ళు కూడా ఫస్ట్ సినిమా లాగానే అంతే సింపుల్ గా, అంతే హంబుల్ గా వర్క్ చేస్తారు. మేము ఎలా వర్క్ చేస్తున్నామో వాళ్ళు కూడా అలానే వర్క్ చేస్తారండి. సో సెట్ లో అలా సీనియర్స్ అలా చాలా సింపుల్ గా ఉంటారు. ఐ థింక్ అందుకే వాళ్ళు అంత దూరం వచ్చారు వాళ్ళ జర్నీలో. సో చాలా అట్లాంటి చాలా నేర్చుకున్నాం. ఓకే, మీ దగ్గరకు వచ్చేసరికి డబ్బింగ్ జానకి గారితో మీకు చాలా రిలేటబుల్ సీన్స్, చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఆవిడ మీతో ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చింది నాకు డబ్బింగ్ జానకి గారు. సో బాగా చెప్తున్నావు, ఇంకా న్యాచురల్ గా చేస్తున్నావు అని. ఏమన్నా సజెషన్స్ అవి ఇచ్చేవాళ్ళ మీకు? సజెషన్స్ ఏమి ఇవ్వాలి, డిసిప్లిన్ గురించి. అంటే పొద్దున్నే 4 o'clock లేవాలి, లేచి సెట్ కి అందరికన్నా ముందు రావాలి. సో తను 4 o'clock లేస్తారంట, లేచి ప్రిపేర్ అయ్యి అన్ని పంక్చువల్ గా చేస్తారు. మా తేజాని మాత్రం రోజు మేము లేపాలి మార్నింగ్ ఫోన్ చేసి. అంటే మరి అందరిని లేపాలి కదా నాన్నే.
డైరెక్టర్ గారు నన్ను నన్ను ప్రత్యేకించి లేపాలి. నాకెవరు ఫోన్ చేయలేదు. చెప్పాలనంటే మామూలుగా ఒక జనరల్ నార్మల్ అబ్బాయికే ఒక 5-10 మంది ఉంటారు. ఇంత అందంగా ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ Point మాత్రం వదలట్లేదు. ఫోన్ ఇస్తారా, నిద్ర పడుతుందా ఆయనకి? సో తేజాన్ని లిస్ట్ చెప్పేసి పని అయిపోద్ది. సో ఇట్లాంటి టిప్స్ అన్ని ఇచ్చింది ఆవిడ. సో డిసిప్లిన్ అనేది డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి మంచిగా. ఇంకోటి ఏంటంటే మీరు బైక్ మీద షార్ట్ చూసింది కదా, సో ఆ షార్ట్ చూసేటప్పుడు కొంచెం బైక్ నాకు అంటే అంత ఆ మట్టి రోడ్లలో కొంచెం డేంజర్ ఇబ్బంది అయింది. సో ఏం టెన్షన్ పడక మంచిగా నడిపి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే అంత పెద్దవాడిని తీసుకొని సమ్మర్ లో ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఓకే, సో చాలా కంఫర్టబుల్ గా ఆవిడ కూడా మీకు సపోర్ట్ ఇచ్చారు. చిత్రం సీన్ అన్న కూడా బాగా చేస్తున్నావు బ్రదర్, ఇంకా మంచి అది అని ఇంకా సో అందరూ ఎంకరేజ్ చేశారు. అట్లా ఇప్పుడు మీతో పాటు ఎవరైనా మీ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం కూడా చెప్పారు? అవును, అతను కూడా చాలా టాలెంటెడ్, ప్రణవ్ సోను అని. సో ఆయనే ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ సో ఆల్ ఇన్ అనమాట. అంటే లైక్ ప్రొడక్షన్, డైరెక్షన్ అన్నిట్లలో ఏలు పెడతాడు. అంటే ఏలుంది కష్టపడి పైలం పిల్లగాలో సగం పనులు ఆయన దగ్గర నుండి చూసారు. కొంతమందికి అన్ని పనులు చేయాలి అనే ఇంట్రెస్ట్, వెరీ టాలెంటెడ్, ఆల్ ఇన్ అనమాట, వెరీ టాలెంటెడ్. దీంట్లో ఒక మంచి రోల్ చేసిండు. మీకు మూవీ తర్వాత తెలుస్తుంది అతని గురించి. యాక్చువల్లీ మీ పేరు సాయి తేజ కదా, అవును. మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఎక్కువ? తేజ అని పిలుస్తారండి. సాయి యాక్చువల్లీ నా పేరు తేజానే, సాయి అన్నది మా మమ్మీ వాళ్ళు యాడ్ చేసిన తర్వాత. అంటే నచ్చలేదా సాయి అన్నది? అంటే రొటీన్ నేమ్ అండి సాయి. తేజ అన్నది స్టైలిష్ గా ఉంటది, రామ్ చరణ్ తేజ్, సాయి తరం తేజ్. సో సాయి అన్న తేజ అని పిలుస్తారు. తేజ అని పిలిస్తే మీకు ఇష్టం? అంటే నేను ఇందాక నుండి సాయి సాయి అని పిలుస్తున్నా, డైరెక్టర్ గారు మాత్రం ఫుల్ గా చెప్తున్నారు తేజ, మన తేజ అని అంటున్నారు. ఒక్కసారి పిలుద్దాంలే అని చెప్పాను. దగ్గర ఉన్న వాళ్ళు తేజ అని పిలుస్తారు. తేజ అని పిలుస్తారు. ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు అది నువ్వు పర్సనల్ గా మెసేజ్ చేసి. ఓకే తేజ, మీరు మామూలుగా ఇంత చక్కగా మీ పర్సనాలిటీ కానీ మీ స్కిన్ టోన్ కానీ ఇలా మెయింటైన్ చేయడానికి ఏ టిప్స్ తీసుకుంటారు? అసలు ఏ టిప్స్ తీసుకోనండి, అదే టిప్. నిజంగా నిజమేనా పావని? నిజంగా నాకు తెలియదు. అంటే ఇప్పుడు 30 days జర్నీలో ఫుడ్ మొత్తం అంతా బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు కలిసి చేస్తారు కదా, ఎలాగా? లేదండి, మా ప్రొడక్షన్ హౌస్ లో అందరికి ఈక్వల్ బ్రేక్ఫాస్ట్, ఎవరికి స్పెషాలిటీ అనేది సేమ్. ఒక వాటర్ ఒకటి, రైస్, రసం, పప్పు అన్ని అంతే, సేమ్ నార్మల్ ఫుడ్. యూజువల్ గా ఏం. కానీ ఇంకా సీక్రెట్ ఏంటో చెప్పాలి తేజ. సిమ్లా యాపిల్ జ్యూస్. లేదు, వాటర్ ఒకటి ఎక్కువ తాగుతాండి, అదొక్కటి. వాటర్ ఒక 4-5 liters తాగుతా డైలీ. 4-5 ఫుడ్ ఏమన్నా నాన్ వెజ్ అది కానీ ప్రోటీన్ షేక్స్ అలాంటి ఏమన్నా డిమాండింగ్ ఉండేదా? అలాంటిది ఏం లేదండి. అంటే మా ప్రొడక్షన్ హౌస్ లో ఈవెన్ యాడ్స్ అయినా కూడా, మేము యాడ్స్ చేసేప్పుడైనా కూడా అందరికి ఈక్వల్ గా ఉంటుందండి. అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేసేవారు. అంటే వీళ్ళకి స్పెషల్ అందరం అదే ఫుడ్ తినేటోళ్ళం. నీకేమి స్పెషల్ మెనూ నువ్వు ఎప్పుడు అడగలేదా? ఊర్లో వెళ్ళి షూట్ చేసాం. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టం ఆ సిచ్యువేషన్స్ లో షూట్ చేయడం. ఇంకా అక్కడ స్పెషల్ డిమాండ్స్ అవన్నీ అంతే, కామ్ గా తిన్నామా, పని చేసుకున్నామా, వచ్చేసామా. ఆకలి తీరిందా లేదా? అంతే అంతే. ఓకే పావని, 10th మీరు వర్క్ చేసినప్పుడు ఎక్కడైనా ఇబ్బందిగా అనిపించిందా? కొన్ని చాలా, అదేదో గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ ని చూసారా, దగ్గరికి ఇలా పట్టుకొని ఉన్న సీన్ కూడా ఉంది. అలా లైక్ ఇట్ ఆల్ హీస్ వెరీ స్వీట్. నాకు ఎప్పుడు అన్కంఫర్టబుల్ అలా ఏం అనిపించలేదు. ఐ థింక్ 1-2 కొంచెం క్లోజ్ ప్రాక్సిమిటీ ఉన్న సీన్స్ ఉన్నాయి. ఇంకా సిగ్గుపడతాడు, గొప్ప సిగ్గు మనిషికి. సో ఐ థింక్ ఇన్నఫ్ ముందుగానే మాట్లాడుకొని ఇక్కడ ఇలా ఈ కొరియోగ్రఫీ ఇట్లా ఉంది అని చెప్పి మాట్లాడుకుని బాగా నచ్చాము. అది కూడా త్వరగానే 1-2 takes లోనే చేసేసాం. అవును, ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి మీకు యాక్టింగ్ విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఆల్రెడీ చాలా చూసారా ఇందులో నేను ఏమన్నా డబుల్ మీనింగ్ కానీ ఏమన్నా డైలాగ్ మాట్లాడాను. ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. పావని గారు అంటే ఆవిడ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, నేను ఆ విషయంలో అన్నాను అంతే. సో అంటే నేను ఇప్పటి వరకు ఏంటంటే నేను ఫ్లర్ట్ చేస్తున్నా అనుకున్నా, బట్ బాగుంది. అయిపోయిందా క్లోజ్? సరే ఆనంద్ గారు,
వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు. ఇంకా మన సినిమాలో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ అయితే దాంట్లో అదే చాలా మంది మీ డైరెక్షన్ లో ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఆడిషన్స్ త్రూ తీసుకున్నారా, లేదంటే మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే? స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఏంటి అంటే ఈ క్యారెక్టర్స్ కి ఇప్పుడు ఇందులో మిర్చి కిరణ్ ఇంకో మెయిన్ రోల్ చేశాడండి. సో తను నా ఫ్రెండ్ యాక్చువల్గా. సో మీకు మేము మిర్చిలో వర్క్ చేసాం కాబట్టి సో ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే తనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు దీనికి అని. సో మీరు మైండ్ లో ఆల్రెడీ అనుకొని రాశారు కాబట్టి ఆ క్యారెక్టర్ అందరూ ఫుల్ఫిల్ గా అయితే మీకు దొరికేసారు. 100% దొరికారు. ఓకే. సో ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ లో ఇంత మందితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూవీ సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది, ఇంకా రిలీజ్ కి దగ్గరగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు 150 యాడ్స్ చేశారు, మోర్ దెన్ 150 చేశారు, కాకపోతే సినిమా అనేది దానికి మించి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? యాక్చువల్గా ఆబ్వియస్లీ ఏంటి అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అలానే ఒక టెన్షన్ ఉంటుంది, అలానే ఒక ఏంటంటే ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అది రిజల్ట్ రాబోతుందని. సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ అంతా బాగా జరుగుద్ది అని హోప్తోను మేము 100% హోప్తోని సినిమా. కానీ 100% ఒకటి ఏంటి అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఏంటంటే ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది, పాటలు బాగా ఎంజాయ్ చేస్తారు, సినిమా స్టోరీ అందరూ ఏంటంటే ప్రతి క్యారెక్టర్తోని రిలేట్ అవుతారు, ప్రతి క్యారెక్టర్ని లవ్ చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ప్రతి క్యారెక్టర్ వాళ్ళకి మైండ్లో కూర్చుంటుంది. ఇది 100% చెప్పగలను. ఓకే. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా మీకు కోఆపరేట్ చేశారు. ఇంకా ప్రొడక్షన్ వైడ్కి వస్తే నిర్మాతలు మీకు ఏ విధంగా సహకరించారు? యాక్చువల్గా ఇది హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ అనేది నా ఒక్కడిది కాదండి, ఇది మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ది. సో మేమందరం ఏంటి అంటే కలిసే చేసాం. సో మేమందరం ఏంటి అంటే ముందే ఒక బడ్జెట్ అనుకొని సో ఆ బడ్జెట్లోనే ఫినిష్ చేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ సినిమా కనుక మంచి సక్సెస్ఫుల్ అవుతే ఇంకా మీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ పావని, చాలాసేపు మనం ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం, మూవీ కోసం చెప్పారు, మీ ఫ్యూచర్ కోసం చెప్పారు. ఈ ఇండస్ట్రీలో మీరు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నారు. మీరు అప్కమింగ్ వాళ్ళకి అంటే కొంతమంది ప్యాషన్తో ఉంటారు, కొంతమంది సిచ్యువేషన్స్ చూసి బ్యాక్డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మన పైలం మూవీ తరపున అట్ ద సేమ్ టైం మీ తరపు నుండి మీరు చెప్పాలనుకున్న అడ్వైస్ ఏంటి? మీరు చేస్తున్న పనిలో మీరు క్లారిటీతో కాన్ఫిడెన్స్తో ఉండాలి, ఎప్పటికప్పుడు నేర్చుకుని అప్డేట్ అవుతూ ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఐ థింక్ ఇవన్నీ ఉంటే బేసిక్గా మీకు ఎలాంటి పని చేయాలి, ఎలా చేయాలి అని క్లారిటీ ఉంటే ఐ థింక్ యూ విల్ సక్సీడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ మీరు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా మీకు వచ్చే అవకాశాలు చాలా డిపెండ్ అయి ఉంటాయని నేను నమ్ముతాను. అట్ ద సేమ్ టైం మీలా న్యాచురల్గా బ్యూటీగా అయి ఉండాలి, తర్వాత మీరు మీలా ఉంటే సరిపోతుంది. దట్స్ ఆల్. సో ఈ సినిమా కోసం మీరు వర్క్ చేస్తున్నప్పుడు హ్యాపీగా అంటే డైరెక్టర్ గారే మిమ్మల్ని అప్రోచ్ చేయాలని చెప్పంటున్నారు. ఆ మూవీ దగ్గరికి వెళ్ళి మీరు పనిచేస్తున్నంత సేపు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సేఫ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ అండి, ఇమోషనలీ సేఫ్, ఆల్సో జాగ్రత్తగా పికప్ డ్రాప్స్ అంతా కేర్ఫుల్గా చేసాం. వేరే ఊర్లో కదా, హైదరాబాద్లో నేను ఉంటా, కరీంనగర్లో వెళ్ళి షూట్ చేసాం. సో అకామిడేషన్ అదంతా చాలా సేఫ్గా అండ్ ఊర్లో కూడా అన్ని సేఫ్ కండిషన్స్లో వర్క్ చేసామండి. అసలు ఆ థాటే లేదు, హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేసాం. ఒక 20-25 డేస్ షూట్. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? అది ఇంకా నేర్చుకుంటున్నానండి, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. సో ఓకే, న్యాచురల్గా ఉండే మీరు మామూలుగా ఆరోగ్యపరంగా యాజ్ ఎ ఉమెన్ మీరు తీసుకునే హెల్త్ టిప్స్ ఏంటి? ఎక్సర్సైజ్ అయితే రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తానండి. మోస్ట్లీ అట్లీస్ట్ ఒక వాక్ వరకు అయినా చేస్తాను టైం లేని రోజుల్లో. ఎన్ని ఫుడ్ స్టెప్స్? డిపెండ్స్, ఒక మినిమం ఒక 5 కిలోమీటర్స్ చేస్తాను నేను. మరీ టైం లేని రోజుల్లో 3 కిలోమీటర్స్ అలా చేస్తాను. మోస్ట్లీ ఫుడ్లో అన్ని తింటాను, అలా రెస్ట్రిక్షన్స్ అని పెట్టుకొని, కానీ లిమిటెడ్ తింటాను. సో ఐ థింక్ దట్ ఇస్ పొట్టకి ఎంత కావాలో అంతే. యా. సో ఎనీ బ్యూటీ టిప్స్ యూ ఫాలో?
లేదండి, బేసిక్ గా ఇవే మామూలుగా బేసన్, శనగపిండి, అలా బియ్యపిండి అలాంటి బ్యూటీ టిప్స్. వైజాగ్ పిల్లలాగానే ఇంకా నార్మల్ ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం లేదు. ఓకే, సో వెల్, ఇంకా మీకు రావాల్సిన అప్కమింగ్ మూవీస్ ఈ పైలం పిల్లగా మరి ముఖ్యంగా ఈ సినిమా ద్వారా మీరు మంచి సక్సెస్ని అందుకొని మిగతా అప్కమింగ్ మూవీస్లో కూడా గ్రేట్ ఆర్టిస్ట్గా, గ్రేట్ హీరోయిన్గా కూడా మీరు రావాలని చెప్పి నేనైతే ప్రైమ్9 ఛానల్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు సాయి తేజ చెప్తున్నా. సో మీరు ఇంత ప్రతి క్యారెక్టర్కి ప్రతి సినిమాలో, ముఖ్యంగా పైలం పిల్లగా అన్న సినిమాలో అమాయకంగా, ఎమోషనల్గా, అలాగే నవ్వించే టైంలో, తర్వాత డైలాగ్ డెలివరీ, మీ గొంతులో ఉన్న బేస్, ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటారు కదా. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అంటే ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అండి. సో చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట. ఇన్స్పిరేషన్ అంటే అది ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో, రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సరిపోద శనివారంలో నాని గారు కానీ, అండ్ RRR మూవీలో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు, యానిమల్లో రణబీర్ కపూర్. సో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు. వాళ్ళని చూసి అరే ఇట్లా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో అట్లా ఫేవరెట్ యాక్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవర్ స్టార్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, హౌ డిడ్ యు ఫీల్? ఆ రోజు అసలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేండి మేము. అంటే మొత్తం నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఒక 10-15 స్టోరీలు పెట్టిన ఆ రోజు. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఇంకా అంటే 9 years నుంచి స్ట్రగుల్ అయితే లాస్ట్కి పాపం ఆఫ్టర్ 9 years ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే లా గెలిచి డెప్యూటీ సీఎం అయ్యారంటే ఇది చిన్న విషయం అయితే కాదు. పట్టుదలకు మెచ్చుకోవాలి. అంటే విల్ పవర్ చాలా ఉంది. సో దాన్ని చూసి కూడా మనం ఇన్స్పైర్ కావచ్చు. ఇండస్ట్రీలో బ్రేక్ అంత జల్దీ రాదు, నెవర్ గివ్ అప్ అన్నది ఒక మంచి క్వాలిటీ. అది నాకే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి నుండి మీరు ఎన్ని విషయాలు నేర్చుకుని ఉన్నారు? అవును. మీరు మామూలుగా ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ కి ఆల్రెడీ పవన్ అడిగాను, ఇంకా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఉమెన్ కి ఆమె చెప్పాల్సినవి ఆమె చెప్పారు. మీరు ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ హీరోగా మీరు ఉన్నారు కాబట్టి మన పైలం పిల్లగా అన్న మూవీ త్రూ మీరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి ఇవ్వాలనుకున్న మెసేజ్ అండి? ఏం లేదండి, మనకి ఏం కావాలో ఫస్ట్ బ్రెయిన్లో క్లారిటీగా ఫిక్స్ కావాలి. డిస్ట్రాక్షన్స్ ఏవి పెట్టుకోకుండా ఆ రూట్లో వెళ్ళిపోవాలి అంతే. సో నీకేం కావాలో నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా నాకు హీరో కావాలి, సినిమా ఇండస్ట్రీకి రావాలి, ఎట్లా వచ్చేసినాయి ఇంకా. సో డిస్ట్రాక్షన్స్ ఏం అంటే మధ్య మధ్య డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, కానీ అవి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేసి మనం స్మార్ట్గా ఉండాలి, వెళ్తుండాలి అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకా అంతకు మించి ఏం లేదు. సో జనరల్ గా మీరు తీసుకునే హెల్త్ టిప్స్ ఏమన్నా ఉన్నాయా? హెల్త్ టిప్స్ నేను కూడా రెగ్యులర్ గా అంటే నేను మామూలుగా ఇప్పుడు డైరెక్టర్ గారికి బాగా తెలుసు, సైడ్ క్యారెక్టర్స్ కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళు ఎలా ఉన్నా సినిమాకి మెయిన్ ప్రధానమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హీరో హీరోయిన్. దాన్ని బట్టే సినిమా ముందుకెళ్తుంది. యాజ్ అ హీరోగా మీరు తీసుకునే హెల్త్ టిప్స్ ఏంటి? ఇదే అండి, షూటింగ్ ఉంటే టైంకి 9 తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. సో 9కి పడుకుంటా, కానీ పొద్దున అలారం పెట్టుకొని లేస్తా అన్న, నేనే ఫోన్ చేస్తాను అందరికి. సో 9 తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది, పడుకుంటా. మార్నింగ్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఈటింగ్, హైడ్రేషన్, వాటర్ మంచిగా, షూట్ మధ్యలో టైం ఉంటే వర్కౌట్, లేకపోతే షూట్ లేనప్పుడు మాత్రం కష్టంగా నేను కూడా వర్కౌట్ చేస్తాను. రన్నింగ్, జిమ్మింగ్ అన్ని చేస్తాను. అంటే ఇప్పుడు సమ్మర్ లో మీరు ఎక్కువ ఈ మూవీ షూట్ చేశారు కదా, మొత్తం సమ్మర్ లో చేశారు. సో సమ్మర్ లో మీరు ఎక్కువ తీసుకునే ప్రికాషన్స్? సమ్మర్ లో నాకు హీరోయిన్ కే కాదండి, సెట్ అందరికి ఏంటంటే మన సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, అది ఇంకా లెమనేడ్ టైం టు టైం వెళ్ళింది లోపలికి. సో అందుకే అంత సమ్మర్ లో షూట్ చేసినా కానీ ఎవరు సిక్ అవ్వలే. ఎంత ఎండలో షూట్ చేసినామంటే అసలు మీరు అసలు మీకు తెలియదు ఎట్లా ఉండేను, చాలా డేంజర్. ఆఫీస్ కి వెళ్ళి వస్తున్నప్పుడే చాలా అర్థమైపోయేది ఇంకా సిచ్యువేషన్. అవునవును, ఇంకా అవుట్డోర్ షూటింగ్ కదా, విపరీతంగా ఎండ ఉండే. ఇంకోటి ఏంటంటే ఒక సీన్ ఉంటదండి, కొండపైన షూట్ చేసినాం ఎండకి. ఆ రోజు అయితే అసలు పిట్టలు రాలిపోయినట్టు మాడిపోయింది అసలు అందరూ. సో మీరు తీసుకునే టిప్స్ అయితే ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండడం, జిమ్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్ ఇస్ గుడ్. ఓకే, సో మంచి విషయాలు చెప్పారు ఆనంద్ గారు. మీ ఇప్పుడు వరకు మీరు యాడ్స్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఈ మూవీ అన్నది ఒక ఎత్తు. మీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పావని, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అట్ ద సేమ్ టైం పైలం పిల్లగా అన్న మూవీతో మంచి సక్సెస్ రావాలి. తేజ ఇలాగే మంచి క్యారెక్టర్స్ని, నవరసాలని పండిస్తూ
అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ పవన్ కళ్యాణ్ మీకు ఎలాగే ఇన్స్పిరేషన్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్కి కూడా Thank మీరు you. అలాగే ఇన్స్పిరేషన్గా ఉండాలని you, చెప్పి Andy. మేము Thank you so మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలా చాలా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అస్ అండ్ ఇంత మంచి టైంని మాతో స్పెండ్ చేశారు. సో మీ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మళ్ళీ మీ సినిమా కోసం మేము చెప్పే విధంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అంటే మీ యొక్క సినిమాలో మీ ముగ్గురే మాకు ప్రెజెన్స్లో ఉన్నారు కాబట్టి చెప్తాను. ఈ మూవీ టీమ్ అంతటికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. కన్వే మై విషెస్ టు యువర్ టీమ్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, సో చూసారు కదా, పైలం పిల్లగా అన్న మూవీ టీంతో ఇప్పటి వరకు చిట్ చాట్ చేసాము. డైరెక్టర్ ఆనంద్ గారి డైరెక్షన్లో పావని హీరోయిన్గా, సాయి తేజ హీరోగా ఇంట్రడక్షన్ కాబోతూ ఉన్నారు. వీరిపై ఈ ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీని మనం అందరం చూద్దాం. తర్వాత ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేయాలని మిమ్మల్ని అంతా కోరుకుంటున్నాం. ప్రైమ్9 ఛానల్ తరపున ఈ టీం అంతటికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇవి ఈరోజు పైలం పిల్లగా అన్న మూవీ టీంతో చేసిన చిట్ చాట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.